సినీ నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సంచలన వ్యాఖ్యలు వేస్తూ ఆయన అయితే మాత్రం వార్తల్లో ఎప్పుడూ నిలుస్తూ ఉంటారు. అయితే ఉన్నది ఉన్నట్లుగా ఆయన చెప్తూ ఉంటారు. ఏదైనా అభిమానం ఉందంటే ఆయన మనసులోని మాట బయటకు చెప్తున్నారు. అదే కోవలోనే గబ్బర్ సింగ్ రిలీజ్ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు అమితమైనటువంటి ప్రేమ, ఆయన సినిమాలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే అంటే సినిమాలు ఆపొద్దు పవన్ కళ్యాణ్, ఆయనకి అదే ఆదాయం, ఆయన దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉండవు, ఉన్న డబ్బులను కూడా ప్రజలకు పంచిపెడతారు. కాబట్టి ఆదాయం కావాలంటే ఆయనకి సినిమాలే ముఖ్యం. కాబట్టి సంవత్సరానికి 2 సంవత్సరాలకి సినిమా అయినా రిలీజ్ చేయాలి అని చెప్పేసి బండ్ల గణేష్ అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గత గబ్బర్ సింగ్ మొట్టమొదటిసారిగా రిలీజ్ అయినప్పుడు ఎంత కలెక్షన్లు వచ్చినాయనేటువంటి అంశాలకైతే మాత్రం ఆయన సమాధానం దాటలేదు. చాలా కలెక్షన్లు వచ్చాయని చెప్పేసి చెప్పారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని నా కోరిక అని చెప్పారు. మరి మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడిగితే నేను కాంగ్రెస్లో ఉన్నానని చెప్పేసి బండ్ల గణేష్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్లో ఉంటూ పవన్ కళ్యాణ్ని పొగుడుతుండటం అనేది ఇప్పుడు వార్తలో నిలిచింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో అయితే భవిష్యత్తులో ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జనసేన పార్టీకి నాయకత్వం వహించగా అని చెప్పేసి కొందరు జర్నలిస్టులు ప్రశ్నించారు. కానీ నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్లోనే ఉంటాను, కాంగ్రెస్ ఎప్పుడు చల్లగా ఉండాలా, ప్రధాని రాహుల్ గాంధీ కావాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి తన మనసులోని మాట అయితే చెప్పారు. ఓ పక్క పవన్ కళ్యాణ్పై అభిమానం చూపుతూనే ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నేను కాంగ్రెస్ పార్టీ ప్రధాని కావాలా రాహుల్ గాంధీ అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నా సరే ఆయన ఆంధ్రప్రదేశ్లో మాత్రం పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నానని ఎప్పటి నుంచో చెప్తున్నాను. మరోపక్క తన వ్యాపారాలు, కోళ్ల వ్యాపారం అవ్వచ్చు, సినిమా వ్యాపారం అవ్వచ్చు, అవి అయితే చల్లగా ఉండాలా, నేను వీటిలోనే రాణిస్తాను, నాకైతే రాజకీయాలు అవసరం లేదు, పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా అని చెప్పేసి బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.